ఎర్మిన్ అనేటువంటి ఒక జంతువు గురించి మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఇది వాస్తవానికి వెస్ట్రన్ కంట్రీస్లో బాగా చలి ఉండేటువంటి ప్రాంతం, బాగా మంచు కురిసేటువంటి ప్రాంతాల్లో ఈ ఎర్మిన్ అనేటువంటి ఈ ప్రాణి జీవిస్తూ ఉంటుంది. వాస్తవానికి ఎర్మిన్ మీద ఉన్నటువంటి ఆ చర్మంతోనే స్వెటర్లు, జాకెట్లు, ప్రాంతాల్లో ఎర్మిన్తో తయారు చేయటువంటి ఆ స్వెటర్స్ అమ్ముతూ ఉంటారు. చాలా బాగుంటుంది, చాలా వూలెన్ క్లోత్స్ అవి. మరి ఎర్మిన్ యొక్క చర్మాన్ని తీయాలంటే ఎర్మిన్ చంపాలా. ఎర్మిన్ అంత ఈజీగా దొరకదు. అది ఎక్కడ నివసిస్తుంది అంటే కొన్ని బొరియల్లో, కొన్ని కన్నాల్లో ఉంటుంది. వాస్తవానికి ఎర్మిన్ ఆహారం కోసం బయటకు వెళ్ళినప్పుడు దాన్ని పట్టుకోవడానికి ప్రయాసపడుతూ ఉంటారు. తెలివైన పని చేస్తారో ఆ ఎర్మిన్ పట్టుకోవడానికి. ఎర్మిన్ ఎక్కడైతే నివసిస్తుందో, ఏ బొరియల దగ్గర అయితే ఉంటుందో అక్కడ ఆ బొరియల ముందు మనిషి యొక్క పెంటను ఆ యొక్క బొరియల ముందు వేస్తారు. ఇప్పుడు ఆ ఎర్మిన్ పరిగెత్తుకుంటూ వస్తుంది. పరిగెత్తుకుంటూ వచ్చిన తర్వాత తన బొరియల్లోకి వెళ్ళిపోతే ఏ ఒక్కరు కూడా దాన్ని పట్టుకోలేడు. అలాంటి సందర్భంలో వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉన్నప్పటికీ ఆ బొరియల ముందు, ఆ కన్నాల ముందు ఆ మనిషి పెంటను దాటి వెళ్ళలేక అది అక్కడ ఆగిపోతుంది. వెనకాలేమో వేటగాడు పరిగెత్తుకుంటూ వస్తాడు, దాన్ని చంపడానికి వస్తూ ఉంటాడు. ఆ సందర్భంలో ఎర్మిన్ మాత్రం బొరియల్లోకి వెళ్ళటానికి ఇష్టపడదు. ఎందుకు తెలుసా? అది లోపలికి వెళ్ళాలంటే ఆ పెంటను దాటుకుంటూ ఆ మాలిన్యాన్ని అంటించుకుంటూ వెళ్ళాలి. ఆ ఎర్మిన్ అట ఆ పెంటను అంటించుకోవడం ఇష్టం లేక తన ప్రాణాన్ని కూడా అర్పించడానికి సిద్ధమైపోతుంది. అక్కడ అలా ఆగిపోద్దట. అక్కడ అలా ఆగిపోతుంది. శత్రువు వస్తాడు, వేటగాడు వస్తాడు, కనీసం ప్రయాసపడకుండానే ఆ ఎర్మిన్ పట్టుకుని మెడ వంచి ఆ బుట్టలో వేసుకుంటాడు. అది మాలిన్యాన్ని అంటించుకోకుండా ఉండటం నిమిత్తము తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు. పాపాన్ని అంటించుకోకుండా ఉండటం కోసం తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు. యోసేపు ఇలాంటి కార్యం చేయలేదా? పోతీఫర్ భార్య యోసేపుని ప్రేమించి దేవుని నామానికి అవమానం తీసుకురానని చెప్పి వస్త్రానన్నా విడిచిపెట్టాడు, కానీ తన క్యారెక్టర్ని అక్కడ విడిచిపెట్టలేదా? దేవుడు అటువంటి వారిని ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్లి వారి ద్వారా దేవుని నామానికి మహిమ తీసుకురావాలని ఇష్టపడతా ఉన్నాడు. నీవు కూడా కెన్ యూ రైజ్ అప్ లైక్ యోసేపు వలె నువ్వు లేవగలవా?